సో నెక్స్ట్ వచ్చేసి గుంటూరు ఈస్ట్. గుంటూరు ఈస్ట్ ఇక్కడ కంటెస్ట్ చేసేది మహమ్మద్ నజీర్. లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఇతనే పోటీ చేశాడు. ఇక్కడ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ గారి పోటీ చేశారు. ఇప్పుడు కూడా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా మరలా మహమ్మద్ నజీర్ గారి పోటీ చేయబోతున్నారు. ఈమె మీద, ఈ మహమ్మద్ నజీర్ మీద నూరి ఫాతిమా, వైసీపీకి సంబంధించిన నూరి ఫాతిమా, ఇక్కడ ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న నూరి ఫాతిమా నజీర్ గారి మీద పోటీ చేయబోతుంది. వీళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంది, వీళ్ళలో మైనస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నూరి ఫాతిమా గారు ప్రస్తుత ఎమ్మెల్యే, అక్కడున్న ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తఫా గారి గారాల పట్టి నూరి ఫాతిమా గారు. ఇప్పుడు ఆమె ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఏమేమో ప్రస్తుతం ఉన్న ఆరోపణలు ఏంటంటే, అక్కడ ఆమె ఆఫీస్ చుట్టూ రౌడీ మోకలను ఏర్పాటు చేస్తూ, రౌడీ మోకలను ఎండబెట్టుకుంటా గుంటూరులో ఆ బెదిరింపులకి పాల్పడుతున్నారని, నెక్స్ట్ వచ్చేసి ఆ రౌడీల మీద ఉన్న కేసులు మొత్తం ఎత్తేపిస్తారు, ఏమంటుంటే రౌడీ షీట్లు మొత్తం ఎత్తేపిస్తారని, ఏమి గెలిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన రౌడీ షీట్లకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అని చెప్తున్నట్టుగా మాకు మా సర్వే ద్వారా తెలియంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మహమ్మద్ నజీర్, ఇతను కూడా ఒక రకంగా అంతగా కాకపోయినా సరే ఒక రకంగా ఖచ్చితంగా అలాంటి కోణమైన వ్యక్తి. బట్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే ముస్తఫా గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ముస్తఫా గారి కూతురు నూరి ఫాతిమా అయితే పోటీ చేస్తుంది. వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటే ఖచ్చితంగా మహమ్మద్ నజీర్ గారికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ జనసేన పోటీ చేసినప్పుడు 25,000 ఓట్లు పైన వచ్చాయి. ఎందుకంటే ఖచ్చితంగా అది అక్కడ అంతా కాపు ఓటర్లు ఎక్కువ ఉంటారు, గుంటూరు ఈస్ట్ లో కాపు ఓటర్లు అయితే ఎక్కువ ఉంటారు. ఈ క్రమంలో లాస్ట్ టైం మహమ్మద్ నజీర్ గారికి వచ్చిన ఓట్లు సుమారు 70,000 ఓట్లు వచ్చాయి. ఈ 70, 29 మొత్తం కలిపి యావరేజ్ గా 1,00,000 ఓట్లు దాకా ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమికి పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఖచ్చితంగా గుంటూరు ఈస్ట్ కూడా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా ఈ సీట్ అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ గుంటూరు ఈస్ట్ లో ఇంతవరకు ఎప్పుడు టీడీపీ జెండా ఎగరేసింది లేదు. మొట్టమొదటిసారిగా గుంటూరు ఈస్ట్ లో మహమ్మద్ నజీర్ గారు ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా ఆ 2 జెండాలు ఎగరేసే బాధ్యతను మహమ్మద్ నజీర్ గారు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు.